హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్, ఐకాన్ ఇండియా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అలాగే గ్రూప్ 2 కోసం ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ని తీసుకుని మీరు ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవ్వడానికి 100% అవకాశం ఉంది. ఇక ఐకాన్ ఇండియా లాస్ట్ 5 months నుంచి అంటే జనవరి 2020 నుంచి కూడా కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా అందిస్తూ ఉంది. మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఎసెన్షియల్గా ఉంటుంది, మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఫుల్ లెంత్ క్లాసెస్ మీకు ఒకే దగ్గర కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియాను అప్రోచ్ అవ్వచ్చు. మా నెంబర్ 6301468465కి కాల్ చేసి మీరు ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కానీ అలాగే గ్రూప్స్ క్లాసెస్ కానీ అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మీకు ఈ క్లాసెస్ నీడ్ ఉంటే మీరు కాల్ చేసి ఈ క్లాసెస్ని పొందవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫినాన్స్ కమిషన్ గురించి తెలుసుకుందాం. ఏంటి ఫినాన్స్ కమిషన్? ఏంటి ఫినాన్స్ కమిషన్? దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఏం తెలుసుకోవాలి? ఆర్థిక కమిషన్ గురించి తెలుసుకోవాలి మనం ఇప్పుడు. దీనికి సంబంధించి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి అనేది ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. సో 15వ ఆర్థిక కమిషన్, 15th ఫినాన్స్ కమిషన్ ఏం చేసింది అని అంటే కొన్ని సిఫారసుల్ని చేసింది. ఎవరికి చేసింది, ఏంటి అవి అని అంటే ఈ కోవిడ్-19 టైంలో కరోనా వైరస్ 19 టైంలో ఏంటి అని అంటే రాష్ట్రాలు ఎదుర్కొంటున్నటువంటి ఫినాన్షియల్ డిఫిసిట్ ఆర్థిక లోటు మంజూరు చేయండి అని చెప్పేసి సూచించింది. ఆర్థిక లోటుకి సంబంధించి రాష్ట్రాలు వనరులను సమకూర్చుకునేందుకు రాష్ట్రాలు వనరులను సమకూర్చుకునేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయం చేయాలి అని చెప్పేసి, దశల వారీగా సహాయం చేయాలి అని చెప్పేసి ఈ 15వ ఆర్థిక కమిషన్ అనేది సూచించడం జరిగింది. మరి ఈ 15వ ఆర్థిక సంఘం ఏదైతే ఆర్థిక లోటు మంజూరుకి సంబంధించి అలాగే రాష్ట్రాల వనరులకి సంబంధించి దశల వారీగా ఏదైతే ఫినాన్స్ మినిస్ట్రీ ఉందో, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉందో దానిని నిధులు రిలీజ్ చేయాలి అని చెప్పేసి చెప్పింది. మరి ఈ 15th ఫినాన్స్ కమిషన్ సూచించినటువంటి సూచనల మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏం చేసింది అని అంటే నిధులను విడుదల చేయడం జరిగింది. మరి ఎంత నిధులను ఎన్ని రాష్ట్రాలకు ఇచ్చింది అని అంటే మొత్తం 14 రాష్ట్రాలకు ఎంత నిధులను ఇచ్చింది ఆర్థిక మంత్రిత్వ శాఖ అని అంటే 6,195.8 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఇలా దశల వారీగా మంజూరు చేయాలి కోవిడ్-19లో ఆర్థిక లోటును ఎదుర్కొనేందుకు అలాగే రాష్ట్రాలు వనరులను సమకూర్చుకునేందుకు అని చెప్పేసి 15th ఫినాన్స్ కమిషన్ సూచించింది అని అంటున్నాం. మరి ఇలా రిలీజ్ చేయడం ఇదే మొదటిసారా? ఇంతకుముందు ఎప్పుడైనా రిలీజ్ చేసిందా ఆర్థిక మంత్రిత్వ శాఖ అనంటే మొదటిసారి 14 రాష్ట్రాలకు ఎప్పుడు అనంటే మే 11న మొదటిసారి ఇంత అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అంటే జూన్న కూడా దీనిని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మరొక మంత్ కూడా రిలీజ్ చేయాల్సి ఉంది. సో ఇలా 15వ ఆర్థిక కమిషన్ సూచించింది దీనిని అని అంటున్నాం. మరి ఏ ప్రాతిపదికన ఈ 15th ఫినాన్స్ కమిషన్ వీటిని సూచించడం జరిగింది, నిధులను ఇలా సమకూర్చాలి అని అంటే ప్రధానంగా 6 అంశాలను తీసుకోవడం జరిగింది. అవి ఏంటి అని అంటే ఒకటి ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఎంత 45%
ఇన్కమ్ ఆదాయ దూరం ఇన్కమ్ డిస్టెన్స్ని చూపెట్టింది. అలాగే ఒక 15% ఏదైతే 15% ఫర్ 2011 జనాభా లెక్కలకి సంబంధించినటువంటి జనాభా ప్రాతిపదికన కేటాయించింది. మరొక 15% ఏంటి అని అంటే ఏరియా వైజ్గా అంటే ప్రాంతాల వారీగా మరొక 15%ని సూచించింది. ఇక 10% దేనికి సూచించింది అని అంటే పర్యావరణానికి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించి 10%ని సూచించింది. ఇక 12.5% ఎందుకు అని అంటే డెమోగ్రఫీ ఆఫ్ ఏరియా ఏంటి డెమోగ్రఫీ ఆఫ్ ఏరియాకి సూచించడం జరిగింది. ఇక 2.5% దేనికోసము అని అంటే పన్ను వసూలు ఏంటి ట్యాక్సెస్కి సంబంధించి సూచించడం జరిగింది. ఇలా ఈ 6 అంశాలను ప్రధానంగా తీసుకొని ఈ రెవెన్యూ లోటుకి సంబంధించినటువంటి కేటాయింపులు చేయాలి అని చెప్పేసి కూడా ఈ 15th ఫినాన్స్ కమిషన్ అనేది సూచించడం జరిగింది. ఓకేనా. ఇక దీని తర్వాత 2020-21 సంవత్సరానికి కూడా ఫినాన్స్ కమిషన్ 15th ఫినాన్స్ కమిషన్ రాష్ట్రాలకి సంబంధించినటువంటి కేటాయింపులకి ఇంతకుముందే బడ్జెట్ ఎంత కేటాయించాలి అని చెప్పింది. మరి ఎంత కేటాయించాలి అని చెప్పింది అని అంటే రాష్ట్రాలకి సంబంధించి 8,55,176 కోట్ల రూపాయలను కేటాయించాలి 2020-21 ఆర్థిక సంవత్సరానికి అని చెప్పేసి 15th ఫినాన్స్ కమిషన్ సూచించింది. మరి ఇది మొత్తం వచ్చేటువంటి ఆదాయంలో ఎంత అని అంటే 41%గా చెప్తున్నారు. మరి 14వ ఫినాన్స్ కమిషన్ సూచించినటువంటి 14వ ఆర్థిక కమిషన్ సూచించినటువంటి దానికి ఇది ఎంత తక్కువనా ఎక్కువనా అంటే 1% తక్కువ. ఏది ఇప్పుడు 2020-21 సంవత్సరానికి ఇంత బడ్జెట్ని రాష్ట్రాలకి కేటాయించాలి అనే దానికి సంబంధించి 14వ ఆర్థిక కమిషన్ సూచించిన దానికంటే ఒక 1% తక్కువగా కూడా దీన్ని చెప్తున్నారు. ఇది మొత్తం ఆదాయంలో 41%గా కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇక రాష్ట్రాలకి సంబంధించి కేంద్రానికి రాష్ట్రాలకి సంబంధించినటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది ఒకటి ఉంది. దీన్ని కూడా ఎవరు సూచించాలి అని అంటే ఈ ఆర్థిక సంఘం ఆర్థిక కమిషన్ అనేది సూచించాలి. మరి ఎన్ని రకాల గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది సూచిస్తుంది అని అంటే మొత్తం 3 రకాల ఏంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటువంటిది ఎన్ని రకాలుగా సూచించడం జరుగుతుంది అని అంటే 3 రకాలుగా సూచిస్తుంది. ఏంటి ఒకటి అని అంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఆర్థిక లోటు, అలాగే రెండవది ఏంటి అని అంటే గ్రామీణ అభివృద్ధి కోసం నిధులు, గ్రామాల నిధులు, మూడవది ఏంటి అని అంటే జాతీయ విపత్తులకు నిధులు. సో ఇలా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది ఫినాన్స్ కమిషన్ సూచించేటువంటిది 3 రకాలుగా దీన్ని సూచించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మరి మనం ఫినాన్స్ కమిషన్ గురించి చెప్తున్నాం. మొట్టమొదటి ఫినాన్స్ కమిషన్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే జీకే క్వశ్చన్. ఎప్పుడు అని అంటే 22 నవంబర్ 1951లో స్థాపించబడడం జరిగింది. మొట్టమొదటి ఫినాన్స్ కమిషన్ని ఎప్పుడు స్థాపించారు అని అంటే 22 నవంబర్ 1951 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇక కేంద్రానికి సంబంధించి రాష్ట్రాలకి మధ్య పన్ను ఆదాయాల పంపిణీకి సంబంధించినటువంటి అంశాలను ఈ ఫినాన్స్ కమిషన్ అనేది చేస్తూ ఉంటుంది. ఓకేనా. మరి దీనికి ఒక యాక్ట్ ఉంది, రాజ్యాంగబద్ధంగా
దీనిని గుర్తించడం జరిగింది. మరి ఏ ఆర్టికల్ ప్రకారం ఈ ఫినాన్స్ కమిషన్ను ఎవరు ఏర్పాటు చేస్తారు అనేటువంటిది కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఏంటి? ఆర్టికల్ 280 ప్రకారం రాష్ట్రపతి ఫినాన్స్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరు ఏర్పాటు చేస్తారు? రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు ఆర్టికల్ 280 ప్రకారం అని చెప్పేసి అంటున్నాం. మరి ఇప్పుడు 15th ఫినాన్స్ కమిషన్ అనేది వర్క్ చేస్తూ ఉంది. మరి ఈ 15th ఫినాన్స్ కమిషన్కి సంబంధించి ఎవరు చైర్మన్గా ఉన్నారు అని అంటే చైర్మన్గా ఎన్కే సింగ్ అనే అతను ఉన్నారు. ఓకేనా? ఇతను ప్లానింగ్ కమిషన్లో పనిచేయడం జరిగింది. ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. ఇతను చైర్మన్గా ఉన్నాడు. మరి ఈ ఫినాన్స్ కమిషన్స్కి సంబంధించి ఎవరు చైర్మన్లుగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది అని అంటే ఒకటి గుర్తుంచుకోండి, ఎవరు ఉంటారు అని అంటే హైకోర్టు న్యాయమూర్తులు, అలాగే రెండోది ఏంటి అని అంటే ప్రభుత్వానికి అంటే ఆర్థిక విషయాలలో నిపుణులు, ఆర్థిక విషయాలకి సంబంధించి నిపుణులు, ఇక ప్రజా వ్యవహారాలలో అనుభవం కలిగినటువంటి వారు, ఇలాగే దీంతోపాటు మరొకరు ఎవరు అనంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలకి సంబంధించి అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఎవరైతే అనుభవం కలిగినటువంటి వారు ఉంటారో వారు కూడా దీనికి చైర్మన్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. దేనికి? ఫినాన్స్ కమిషన్కి. మరి ఈ ఫినాన్స్ కమిషన్కి సంబంధించి 15th ఫినాన్స్ కమిషన్ అనేది 14 రాష్ట్రాలకి కోవిడ్-19 సందర్భంగా రెవెన్యూ లోటు మంజూరుకి సంబంధించి నిధులు విడుదల చేయాలి అని సూచించినందుకు గాను 6,195.8 కోట్ల రూపాయలను ఆర్థిక మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసినందుకు గాను ఈ అంశాన్ని ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్లో మనం తెలుసుకుంటున్నాం. సో ఇది జస్ట్ శాంపిల్ క్లాస్. ఇలాంటి క్లాసెస్ మీకు ఫుల్ లెంత్ కావాలి అని అనుకుంటే మా నంబర్ 6301468465కి కాల్ చేసి మీరు క్లాసెస్ని పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.